కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటిదంటే ఈ యాప్ల పేరుతోటి జాప్యం చేసి రైతులు నిలువున ముచ్చేటటువంటి చర్యలు ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి అందరికీ నమస్తే. నా పేరు సాగర్. మా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామము. ఈ లక్కంపల్లి గ్రామంలో దాదాపు మా చిమ్రాజ్పల్లి సొసైటీ పరిధిలో 7 గ్రామాలు ఉంటాయి. 7 గ్రామాలల్లో లక్కంపల్లి గ్రామంలో దాదాపు 250 ఎకరాల వరకు దొడ్డు రకం పెట్టడం జరిగింది. ఈ పెట్టుమన్నది కూడా వీళ్ళే, ఈ సొసైటీకి సంబంధించిన వాళ్ళే పెట్టుమన్నారు. మేము కొనుగోలు చేస్తామన్నారు. మాకు తెలుసు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ఒక నెల ముందే, వడ్లు పోయకన్నా నెల ముందే కలెక్టర్ గారికి సొసైటీ వారికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. 2 కాటలు పెట్టండి, వడ్లు జోకండి అని చెప్పినాము. వడ్లు కోసి 55 రోజులు అవుతుంది. వాటికి 55 రోజులు అవుతున్నది. వడ్లు ముట్టేటోళ్ళు లేడు. ఏమనంటే యాప్ ప్రాబ్లం అంటున్నారు. దయచేసి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ సీజన్తో పాటు వచ్చే సీజన్లో కూడా మీరు యాప్లు ఏమైనా పెట్టాలనుకుంటే ఆన్ ది స్పాట్, మీరు యాప్లు చేసే వాళ్ళు ఐఏఎస్లు కాబట్టి యాప్లు అనేటివి ఆన్ ది స్పాట్ పెట్టకుండా ఒక 5 నెలలు 6 నెలల ముందు రిహార్సల్ చేసి సక్సెస్ అయితేనే రైతుల మీద రుద్దండి. మీ యాప్ వల్ల 15-20 రోజులు గ్యాప్ ఇప్పుడు మొత్తం నూక్ అయిపోయింది. ఇప్పుడేమో కడతా అంటున్నారు. రైతుల పరిస్థితి ఏందేమో అర్థం కాకొచ్చింది. దయచేసి తక్షణమే గవర్నమెంటు ఈ దొడ్డు వడ్లను, మా లక్కంపల్లిలో ఉన్నటువంటి దొడ్డు వడ్లను తక్షణమే కొనుగోలు చేసి మా రైతులకు న్యాయం చేయండి. లేని పక్షం లోపల ఇంకా ఈ పరిస్థితులు ఉధృతమయ్యే అవకాశం ఉంది. వాతావరణం బాగలేదు. ఆల్రెడీ నేను గాలి దుమ్మడం లేచింది. వర్షాలు పడ్డాయి అనుకోండి, ఒక్క ఇత్తు కూడా చేతుకు రాదు. దయచేసి రైతు బాధను అర్థం చేసుకొని తక్షణమే ఈరోజే ఈ దొడ్డు వడ్ల కొనుగోలు ప్రారంభించి అతి త్వరలో దొడ్డు వడ్లని కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.